అంటే ఇటీవల పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఏ విధంగా చూస్తారు బ్రదర్? ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటు చూస్తేనేమో రిజర్వేషన్లు ఇలా ఎట్లా చూస్తారు దీన్ని? ఇదంతా ఒక ఇది మహిళల కోసం చేసేటటువంటి రిజర్వేషన్ కాదు. కేవలం బీజేపీ యొక్క తమ యొక్క ఓట్లను లాక్కోవడానికి రానున్న ఎలక్షన్ లో తమ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ జరుగుతున్నటువంటి రిజర్వేషన్ బిల్లు గతంలో మీరే కదా 2023లో పార్లమెంట్ లో పెట్టి దాన్ని చట్టంగా తయారు చేసింది. మరి ఆ రోజు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అంటే నువ్వు కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉంది, దానిలో మేము సామర్థ్యమని మెప్పు పొందుకోవడం కోసం మాత్రమే నువ్వు ఈ రోజు రిజర్వేషన్ తీసుకొచ్చావు. సరే, ఆ రిజర్వేషన్ కోసం ఆల్ పార్టీస్ మేము మద్దతు ఇస్తామని కూడా చెప్పినాయి. ఆ విధంగా చెప్పినా కూడా నువ్వు ఏదైతే డీలిమిటేషన్ యొక్క సవరణ చేయడం కోసం దీనికి లింక్ పెట్టి ఈరోజు దేన్ని ఏదైతే మహిళల యొక్క ఆత్మ గౌరవం పైన నువ్వు దెబ్బ కొట్టినావు. ఒకవేళ సపరేట్ నీకు అంత మహిళల పైన చిత్తశుద్ధి ఉంటే, మహిళల పైన నీకు అంత చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ నువ్వు ఆ యొక్క రిజర్వేషన్ బిల్లును సపరేట్ గా పార్లమెంట్ లో పెట్టి ఉంటే ఆల్ పార్టీలు మద్దతు ఇచ్చి ఆ బిల్లుకు సవరణకు మేము ఆ బిల్లు ఏదైతే 131 సవరణ మేము ముందుండి అమలు చేస్తామని చెప్పారు. కానీ నీవు ఏదైతే డీలిమిటేషన్ నీ యొక్క రాజకీయ స్వలాభం కోసం డీలిమిటేషన్ తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఈరోజు మహిళా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి ప్రభుత్వం నీది. నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? నిన్న మళ్ళీ మోదీ గారు ఒక మీటింగ్ పెట్టి, అంటే వాళ్ళ పార్టీ మేనేజ్మెంట్ తో పెట్టి ప్రతి రాష్ట్రంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి డిస్టిక్ కేంద్రంలో ధర్నాలు పెట్టాడండి. ఎందుకంటే ధర్నాలు ఎందుకు పెట్టాలి? ప్రజాస్వామ్య దేశంలో తమ యొక్క ఓటు హక్కును తెలిపినందుకు ధర్నాలు పెట్టాలా? ఈరోజు నువ్వు ఏదైతే దక్షిణ భారతదేశానికి అన్యాయం ఎందుకు చేస్తున్నావు? ఇది దక్షిణ భారతదేశంలో భాగం కాదా? నువ్వు దక్షిణ భారతదేశాన్ని ఒక విధంగా, నార్త్ భారతదేశాన్ని ఒక విధంగా చూస్తున్నావు. ఎందుకు? ఇది ఒక భారతదేశం అనేది ఒకటి. ఈరోజు అఖండ భారతదేశాన్ని పాలించి సుభిక్షంగా చూసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నువ్వు ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత వేరియేషన్ చూపించి మాకే కొంచెం కొట్లాడ పెట్టేటటువంటి ప్రభుత్వంగా ఈ రోజు బీజేపీ నిలుస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు మేము స్వాగతించాం. బరాబర్ మోదీ యొక్క సీటును గుంజుకొని మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిని కూర్చునే వరకు మా పోరాటం ఆగదని మేము తెలియజేస్తాం. డీలిమిటేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుపడుతుంది అంటారు? మేము డీలిమిటేషన్ కి అడ్డుపడట్లేదు. మాకు జరుగుతున్న అటువంటి అన్యాయాన్ని మేము అడ్డుపడుతున్నాం. మీకు ఒక క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు డీలిమిటేషన్ తీసుకొస్తారు, పాపులేషన్ బేస్ చేసుకొని తీసుకొస్తారు. పాపులేషన్ బేస్ చేసి తీసుకొచ్చినప్పుడు మా తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశాలు ఏదైతే కుటుంబ నియంత్రణ అనే పథకాన్ని అప్పుడు ఇచ్చినప్పుడు 100% దాన్ని పాటించి కుటుంబ నియంత్రణ చేసిర్రు. ఉత్తర భారతదేశం దాన్ని పాటించలేదు. జనాభా విపరీతంగా పెరిగినటువంటి ప్రాంతంలో ఏదైతే మన గతంలో మీరు విపరీతంగా పెరిగినటువంటి జనాభా ప్రతిపాదన తీసుకుంటే జనాభా అక్కడ ఎక్కువ ఉంది. మీరు పెట్టినటువంటి కుటుంబ నియంత్రణ మేము పాటించేందుకు అంటే మీరు ప్రభుత్వ పథకాలు పాటించేందుకు మేము ద్రోహంగా మిగిలిపోయినాం. అంటే మీ కుటుంబ పాలన అంటే మాకు కుటుంబ నియంత్రణ చేయడం వల్ల మేము లాస్ అయినాం. మా కుటుంబం ఏదైతే మీరు పాపులేషన్ బేస్ చేసుకొని ఈరోజు సీట్లను పెంచకుండా మీరు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధానంలో సీట్లను పెంచితే మాకు దక్షిణ భారతదేశానికి లాభం చేకూరుతుంది. ఈరోజు మేము కూడా అఖండ భారతదేశ అభివృద్ధిలో మాకు వంతు భాగస్వామ్యం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ విధంగానే మేము అడ్డుపడుతున్నాం తప్ప డీలిమిటేషన్ అనేది చెయ్యొద్దనే ఆశయం మాది కాదు. డీలిమిటేషన్ 100% చేయాలి. కానీ ఏ విధంగా ఎవరికి మెప్పు ఎవరి యొక్క అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ విధి కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం. బ్రదర్, ఇటీవల ఆమోదం పొందినటువంటి మా పార్లమెంట్ లో 33% మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ అభిప్రాయం? అది ఇదివరకే, అది ఇప్పుడు కొత్తగా వీళ్ళు ప్రవేశపెట్టినట్టు ఏదో కల్లబుల్లి మాటలు చెప్తున్నారు. ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు వేరే, అప్పుడు ప్రవేశపెట్టిన వాళ్ళకు మేలు జరిగే రూట్లు వేరే. ఇప్పుడు టోటల్గా వాళ్ళు పని చేయడం అది సమంజసం కాదు. అందుకే ఇది వీగిపోయింది. ఇది వీగిపోయినందుకు చాలా సంతోషిస్తున్నాము. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ లేకపోతే ఇదే గవర్నమెంట్ అయినా పర్లేదు, కానీ మహిళలకు 100% న్యాయం జరిగే విధంగా ఉంటే ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు కానీ మా ఎంపీలు కానీ సపోర్ట్ చేస్తారు. ఈ బిల్లును ఆమోదం పొందుతారు. డీలిమిటేషన్ ప్రక్రియ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది పార్లమెంట్లో. దీనికి సంబంధించి ఏం చెప్తారు? డీలిమిటేషన్ అనేది 100% వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఒక 50% పెంచుతామంటారు. ఉదాహరణకు నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటుంది, తండ్రి ఉంటాడు, 2 కొడుకులు ఉంటారు. ఒక కొడుకు దాదాపు ఒక 50 లక్షలు సంపాదించిన అనుకుందాం, 1 కోటి రూపాయలు సంపాదించిన అనుకున్నాను సొంత ఆస్తి. ఇంకో కొడుకు 10 లక్షల వరకే పరిమితమైండు, ఆయన 10 లక్షలు సంపాదించిండు అనుకుందాం. తండ్రి, నువ్వు సంపాదించిన ఆస్తిలో నువ్వు సొంతంగా నా కొడుక నువ్వు సంపాదించిన ఆస్తిలో నీకు 50% ఇస్తాను, నా ఆస్తి నువ్వు సంపాదించిన ఆస్తిలో నీకు 50% ఇస్తా అంటే, 1 కోటి రూపాయలు సంపాదించిన కొడుకుకు 50% వస్తుంటే 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది ఎవరు? తండ్రి. ఈ 10 లక్షలు సంపాదించిన కొడుకుకు 50% అంటే 5 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే వ్యత్యాసం ఎంత ఉంది? ఇది ఖచ్చితంగా ఇది న్యాయబద్ధమైనది కాదు. మా సౌత్ స్టేట్లు చాలా నష్టపోతున్నాయి. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళనే కానీ, ఇంకోటి చిన్న రాష్ట్రాలైన పంజాబే కానీ, హర్యానా ఇవన్నీ చాలా నష్టపోతున్నాయి. ఖచ్చితంగా దీన్ని
ముందుకు సాగనివ్వము. ఎలాగైతే అలా కాదు, ప్రతి ఒక్కరు న్యాయం జరిగే విధంగా ఉంటే మేము సహకరిస్తాం. అంటే ఇప్పుడు ఈ నార్త్ స్టేట్స్ అన్ని కూడా ఆధిపత్యం చెలాయించే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా. దీనికి వాళ్ళకి ఏ స్థానాలు ఏ రాష్ట్రాలు అయితే పట్టున్నాయో వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే చేస్తున్నారు. ఆ పట్టణ స్టేట్లోనే ఎక్కువ సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. యూపీ కానీ బీహార్ కానీ అటువంటి వాటిలోనే పెంచుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా మనకు సంబంధించిన మనం మన నుంచి మనం కేంద్రానికి ఇచ్చే 1 రూపీ ఇస్తున్నామంటే దాంట్లో మనకు తిరిగి మనకి 25 పైసలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు కేంద్రం. అదే యూపీ బీహార్ అనుకోండి, వాళ్ళు 1 రూపీ ఇస్తే వాళ్ళు తిరిగి వాళ్ళకు 6 రూపాయలు 7 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇంత వ్యత్యాసం మన పైన సౌతి ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళ పైన తల్లి ప్రేమ చూపిస్తున్నారు. అది దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి అక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడిని ప్రాబల్యం స్థాపించి మరొకసారి వాళ్ళు కేంద్రంలో గవర్నమెంట్ స్థాపించాలని చూస్తున్నారు. ఇది ముమ్మాటికి అడ్డుకుంటాం యూత్ కాంగ్రెస్ తరఫున. ఖచ్చితంగా ఇది రానికి ఇవ్వం. ఈ 33% మహిళా రిజర్వేషన్లను ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో లింక్ పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది 100% వాళ్ళు ఒక పథకం ప్రకారం వస్తున్నారు. వాళ్ళు ఆ 33% మహిళలని ముందు పెట్టుకొని వాళ్ళని అది బూచిలాగా చూపించి మనం వాళ్ళకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలను మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసి ఒక బూచిలాగా చూపిస్తున్నారు. అది కాదు, ముఖ్యంగా డీలిమిటేషన్ 100% మహిళలకు 33%కి కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలే కానీ 100% సహకరిస్తాయి. కాకపోతే అది దానికి ఒక అన్ని విధాలుగా ఆమోదపరంగా ఉండాలి. చేసినామంటే దానికి 100% ప్రతిఫలం ఉండాలి. వీళ్ళు పైపైన చేసినంటే అది మాత్రం అవాస్తవం. దాన్ని ఖండిస్తున్నాము. ఆ బిల్లును కూడా నెగ్గనివ్వం. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాజకీయ పరిస్థితులు కొంచెం అటు ఇటుగా సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. జీవన్ రెడ్డి గారు పార్టీ మారడం కావచ్చు కానీ ఇవన్నీ ఎలా చూస్తారు? చూడండి, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంతో చేశారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన చాలా చేసింది అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తికి అన్ని సార్లు ఎమ్మెల్యే టికెట్ కానీ మిగతా కానీ ఎమ్మెల్సీ టికెట్ అని ఇవ్వడం మొట్టమొదటిసారిగా ఆ వ్యక్తికి మాత్రమే అయింది. దాదాపు 10-12 సార్లు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన 5 times గెలవడం జరిగింది. మొన్న కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆయన కూడా ఆయన మళ్ళీ కొంచెమైనా పెద్ద మనిషి కొంచెం ఓపికతో ఉండింటే బాగుండే. కాకపోతే చెప్పుడు మాటలు విని బీఆర్ఎస్ వాళ్ళ మాయాజాలంలో పడ్డట్టు నాకు అనిపిస్తుంది. అది ముమ్మటికి ఆయన వెళ్ళడం నాకు బాధాకరంగానే ఉంది. కాకపోతే ఆ ఉచ్చులో పడేది లేకుండే ఇంకొంచెం సేపు ఆగి ఉంటే అయిపోతుండే. పార్టీలో సీనియర్ నాయకుడు అంటే పార్టీలో సరైన సముచిత స్థానం కల్పించలేదు పార్టీ పెద్దలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. లేదండి, సీనియర్ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి ఉంది, మన మధుయాష్ గారికి వాళ్ళకి సముచిత స్థానం కల్పించారు. అదే కాకుండా మన పవన ప్రభాకర్ గౌడ్ గారికి వాళ్ళకి సముచిత స్థానం ఉంది, శ్రీధరబాబు గారికి ఉంది, బట్టి విక్రమార్క గారికి ఉంది. అది అటువంటిది ఏం లేదు, గెలుపుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే పార్టీ చాలా మంది మనం పార్టీ బిఫోర్ ఎలక్షన్లో జాయిన్ చేసుకున్నాం, వాళ్ళకు న్యాయం చేయాల్సి ఉంటుంది. మన సీనియర్స్ కూడా కొంతమంది గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. కాకపోతే నేను ఓడిపోయింది కాబట్టి కొంచెం అక్కడిక్కడ అయింది. అటువంటిది ఏం లేదు, సీనియర్స్కి 100% సముచిత స్థానం ఉంటుంది. జీవన్ రెడ్డి గారి పార్టీ మార్పుతో మరి పార్టీలో ఏమన్నా ఏముండదు అండి, అటువంటిది ఏముండదు. 1% కూడా అటు ఇటు కాదు. ఇంకా మేము ఉత్తేజంతో రెట్టిపుత్సంతో పనిచేస్తాం గెలిచిన వాళ్ళతో అందరితో కలిసి.